హాయ్ అండి. సఫోలా ఓట్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈరోజు పవర్ ఆఫ్ 3 లైఫ్ స్టైల్స్ అన్నీ ఇక్కడ రాసి పెట్టారు. ప్రోటీన్, ఐరన్, ఫైబర్ చాలా గట్టిగా ఉందని చెప్పేసి ఇందులో రాశారన్నమాట. సో వీటితో అయితే ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. ఓట్స్తో ఉప్మా, వడ, ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా చేసుకుంటారని చెప్పేసి ఇందులో ఐడియా కొద్ది ఇక్కడ ఇచ్చేసారు. చూసారు కదా. ఉప్మా కోసం అయితే నేను 1 కప్పు తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ 1 కోసుకున్నాను, క్యారెట్స్ 2, టమాటాలు కట్ చేసుకొని ఇలా ముక్కలుగా ఇక్కడైతే పెట్టేసుకున్నాను అన్నమాట. సో కొన్ని పచ్చి బఠానీలు కూడా ఒలిచేసి ఇక్కడ పెట్టేసుకున్నాను నేను కావాల్సినవి. సో ఇప్పుడైతే కప్పులో తీసుకున్న ఓట్స్ ఇలా కడాయి పెట్టేసుకొని ఇందులో వేయించుకోవాలి కాసేపు. కొంచెంగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 3 మినిట్స్ అట్లా వేయించుకున్నాను. సో తర్వాత అయితే మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము. లైట్గా యూస్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. సో తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్ ముందుగా వేసుకుంటే మాడిపోతుందని చెప్పేసి క్యారెట్ ముక్కలు ఉడకవు అని చెప్పేసి ఇది ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం బఠానీ కూడా ఫ్రై చేసుకుంటే అది కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఉడకవని చెప్పేసి ముందు ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు, బఠానీ కొంచెం అవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకవన్నమాట. ఆనియన్ మాడిపోతుంది కాబట్టి ముందు ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని చూస్తాను. క్యారెట్ ముక్కలు, బఠానీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ముందు ఆనియన్ వేసుకోవడం వల్ల బఠానీ వేగవని చెప్పేసి వెనకాల వేసుకున్నాను. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, టమాటాస్ కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం, కానీ నేను పసుపు వేసుకోవట్లేదు. నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం అయితే లైట్గా కారం వేసుకుంటున్నాను. ఉప్పు, కారం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది కాసేపు మగ్గాలి. టమాటాలు కనిపించకుండా టమాటాలు మొత్తం ఉడికిపోయేలాగా చూసుకోండి.
టమాటాలు మెత్తగా ఉడికేంతసేపు ఒక నిమిషం వరకు క్యాప్ పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, టమాటాలు మొత్తం ఉడికిపోయినవి, దాంట్లో కలిసిపోయినవి అన్నమాట. అలా ఉడికించుకున్న తర్వాత టమాటా మొత్తం చూసారు కదా మొత్తం ఎలా అయిపోయిందో గ్రేవీ. సో కప్పుతో తీసుకున్నాను కదా నేను ఓట్స్, ఆ కప్పుతో అయితే కొలతతో తీసుకున్నాను కాబట్టి వాటర్, ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా, 2 కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో 2 కప్పుల వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకున్నాక మూత పెట్టేసుకొని హై ఫ్లేవర్లో మంట పెట్టేసుకోవాలి. ఇలా మరగాలి. మరిగిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి మరుగుతున్న ఈ నీటిలో మనం తీసుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, పక్కకి నేను కప్లో పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, వేయించి పెట్టుకున్న ఓట్స్ని ఇందులో కలిపేసుకుంటున్నాను. సో ఓట్స్ అయితే ఇందులో పోసేసుకున్నాను. వెంటనే కలుపుతూ ఉండాలి, గంట పెట్టేసి, లేకపోతే ముద్దలు అయిపోతుంది అన్నమాట. కలుపుకోవాలి, ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఫాస్ట్గా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మంట పెట్టేసి ఇలా కాసేపు క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. సో మళ్ళీ 2 మినిట్స్కి 1 మినిట్కి అట్లా తీసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా, వాటర్ అంతా మొత్తం వెళ్ళిపోయేంత వరకు నేను కలుపుకుంటున్నాను. చుక్క వాటర్ లేకుండా ఇలా కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రై అయిపోయింది. మొత్తం వాటర్ అయితే లేకుండా చూసుకున్నాను నేను, మీరు కూడా అలాగే చూసుకోండి. సో వేడివేడిగా ఓట్స్తో ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానైతే ఇలా తీసుకోవచ్చు. సో నేనైతే ఇందులోకి కొంచెం కర్రీ కావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం బీరకాయ కూర ఉంటే వేసుకుంటున్నాను. కర్రీ అవసరం లేదు, కాకపోతే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కర్రీ కూడా కలిపేసుకొని తింటుంటారన్నమాట. నేను కొంచెం కర్రీ కావాలనుకుంటున్నాను కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీ టేస్ట్ బట్టి ఉంటుంది. వేడిగా ఓట్స్తో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇంతే అండి, సింపుల్. ఓట్స్తో ఉప్మా చేయడం చాలా సింపుల్ అన్నమాట. మా అబ్బాయి ఎప్పుడెప్పుడు పెడుతుంది మా అమ్మ అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను. తింటావా? సో ఇంకా తినేసేయడం అన్నమాట. కన్నయ్య 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 సో మా వాడైతే టీవీ లోకంలో మునిగిపోయి ఉన్నాడు. సో టీవీ చూస్తూ తినడం అలవాటు అన్నమాట మా పిల్లోడికి. బీరకాయ పెట్టాను, చేది
ఇది తినవా ఇగో సో ఓట్స్తో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలనేది విధానం అయితే చూశారు కదా. సో ఇదండి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.